చెప్పులోని రాయి చెవులోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోన పోరు ఇంతింత కాదయా విశ్వదావిరామ వినురవేమ. ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇట్లనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలియాస్ దీకొండ కవిత, అన్నిటికీ మించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి కూతురు. ఈమె వరుస పెట్టి బీఆర్ఎస్ నేతల మీద బురద జల్లడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆమె లక్ష్యం ఏందో, ఆమె వ్యూహం ఏందో తెలియదు కానీ ఆమె చేస్తున్న విమర్శలు, ఆమె చేస్తున్న పనులు, ఆమె చేస్తున్న వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఫైనల్గా ఆమె తండ్రి కేసీఆర్కే నష్టం అనే విషయం ఆమెకి తెలిసే చేస్తుందా, లేదంటే ఆమె లక్ష్యం అల్టిమేట్గా కేసీఆర్ని బదనాం చేయడమేనా? ఈ విషయం తెలవక ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు సతమతమైపోతున్నారు. ఆమె విమర్శలు, ఆమె ఆరోపణలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంటుంది. గట్టిగా ఇచ్చిపడేద్దామంటే బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురు. మొన్నటిదాకా ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక బాస్ లెక్క వ్యవహరించింది. పోనీ ఊరుకొని వదిలేద్దామంటే ఆమె ఆరోపణలు హద్దులు దాటుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఆమె చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూనే కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు కామ్గా ఉన్న కవిత తర్వాత నెమ్మదిగా స్వరం పెంచింది. ఫస్ట్ ఆమె ఏం స్టార్ట్ చేసిందంటే, బీఆర్ఎస్ పార్టీలో కొన్ని దెయ్యాలు ఉన్నాయి, ఈ దెయ్యాలు కేసీఆర్ చుట్టూ చేరి ఎవరిని ఆయన దగ్గరికి పోనీయకుండా చేస్తున్నాయి, ఇట్లా మొదలు పెట్టింది ఆమె పంచాయతీ. ఆ తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి, సంతోష్ రావు, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తాజాగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవహారం, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుమారుడి ఎంగేజ్మెంట్కి ఏకంగా కాంగ్రెస్ రంగుల్లో ఉన్న చీర ధరించి వెళ్ళడం, ఇవేవి బీఆర్ఎస్ కార్యకర్తలకు మింగుడు పడట్లేదు. అంతేకాదు జనం జాగృతి అనే ఒక ప్రోగ్రాం మొదలుపెట్టి పోయిన కారణల్లా బీఆర్ఎస్ నేతలనే తిడుతుంది తప్ప వాస్తవానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ని కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కానీ ఒక్క మాట కూడా అనట్లేదు. ఎక్కడికి పోతే అక్కడ బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తుంది. ఎక్కడైనా సాధారణంగా ఏదైనా ప్రజా సమస్యల మీద ఎవరిని ప్రశ్నించాలి? అధికార పక్షాన్నే కదా. కానీ ఆమె మాత్రం ఎక్కడికి పోయినా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇదంతా ఆమె పర్సనల్ ఎజెండానే తప్ప పార్టీ పరంగానో లేదంటే ప్రజల కోసమో ఆమె పనిచేస్తున్నట్టు కనపడట్లేదు. తనకు ఎవరి వల్లనైతే నష్టం అని చెప్పి అనుకుంటుందో వాళ్ళ మీద డైరెక్ట్గా విమర్శల బాణం ఎక్కువ పెడుతుంది. అంతే తప్ప ప్రజల సమస్యల మీద ఎక్కడా ప్రశ్నించట్లేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తల వాదన. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఒక్కడే కాదు, కేసీఆర్ దాదాపు 25 ఏళ్ల పాటు కష్టపడి క్షేత్రస్థాయిలో నిర్మించుకున్న ఒక వ్యవస్థ అన్న విషయం కవితకు తెలవదా? ఆ వ్యవస్థనంతా బదనాం చేస్తూ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మాత్రం ప్రేమ చూపిస్తున్నట్టు చేస్తే అది అంతిమంగా ఎవరికి నష్టం? కేసీఆర్కే కదా. ఒకవేళ తన వ్యాఖ్యలతో ఈ క్యాడర్ని మొత్తం అస్తవ్యస్తం చేసి, తన వ్యాఖ్యలతో కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళకి దూరం చేసి కేసీఆర్ని, కేటీఆర్ని ఒంటరి చేయాలన్నదే కవిత లక్ష్యమా? రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, సీఎంల మీద, పీఎంల మీద విమర్శలు చేయాల్సిన కవిత అసలు బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ప్రతిపక్షాన్ని తిట్టడం వల్ల ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏముంది? నిజంగానే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లు అసలు కవిత ఎవరు వదిలిన బాణం? మీకేమనిపిస్తుంది? కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.